హాయ్ హలో నమస్తే. బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీరు బాగుండాలని. కృపా హోమ్ భాను బ్లాగ్స్ చిన్న వీడియో అండి. ఏంటంటే నేను టూర్ వెళ్తున్నానని మీకు ఇంతకుముందు చిన్న వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పాను కదా. టూర్ బయలుదేరానండి. తిరుమల వాయిల్ నుంచి చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చానమాట. చెన్నై రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పేసాను షార్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. ఇప్పుడు ఆ ట్రైన్ మేము మెట్టపాలెం వెళ్ళాలన్నమాట. మెట్టపాలెం నుంచి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ట్రైన్ మారాలి అక్కడ. ఇప్పుడు లోకల్ ట్రైన్ దిగి మేము చెన్నై సెంట్రల్లో మెయిన్ ట్రైన్ ఎక్కుతున్నాము. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ట్రైన్ ఆల్రెడీ లైన్లో పెట్టేశారు. మా దగ్గర అయితే చాలా లగేజీలు ఉన్నాయి కాబట్టి మేము జాయిగా లగేజీలు మోసుకుంటాం. చూడండి, మా అక్క నేను కూడా మొయ్యలేక వెళ్తున్నాము. వాళ్ళు మా కోడలు మా అబ్బాయి అయితే ముందుగా వెళ్ళిపోతున్నారు. మా మనవరాలని వాళ్ళు తీసుకెళ్తున్నారనమాట నన్ను. చాలా రోజుల నుంచి వాళ్ళు చాలా టూర్లు, తంజావూరు అన్నీ చాలా టూర్లు తిరిగారు వాళ్ళు. వెళ్ళినప్పుడు మీరుతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదరా అనేసి చాలాసార్లు అడిగారు అనమాట. అడిగితే ఇంక మాకు కూడా ఈసారి టికెట్లు తీశారు, మా అక్కకి నాకుని. అంగ నా అమ్మాయి మా కోడలు, అక్కడున్న మా అబ్బాయి, మా అక్క కొడుకు అనమాట. ఆయన రైల్వేలో జాబ్ చేస్తాడు. ఇక్కడ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అక్కడితోనే కట్ అయిపోతుంది. మనకి హైదరాబాద్లో రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఎట్లా ఉంటుందో చెన్నైలో కూడా సెంట్రల్ రైల్వే స్టేషన్ అలాగే ఉంటుంది అనమాట. మనం చెన్నై నుంచి వేరే ఊరు ఎక్కడికైనా అటు వెళ్ళాలంటే మధురై కానీ ఇంకా అటు కేరళ సైడ్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే మళ్ళీ ఎగ్మోర్ అని ఇంకా వేరే స్టేషన్ ఉంటుంది అనమాట. ఆ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ మారవలసి ఉంటుంది మనం ట్రైన్. ఇది అలా కాకుండా ఇక్కడి నుంచే మాకు ఉంది ట్రైన్. అదిగో మా ట్రైన్ కూడా వచ్చేసిందండి. మేము ఇంకా ఎక్కేసాము ఆల్రెడీ. మా వాళ్ళు ఇంటి దగ్గర కంగారుగా ఉంటుంది, మళ్ళీ నడవలేము అనేసి టిఫిన్లు చేయలేదన్నమాట. ఇక్కడ టిఫిన్లు చేస్తున్నారు. నైట్ అయిపోయింది, ఇంకా ట్రైన్లో పడుకున్నాం. మా పక్కన అయితే అందరూ బ్యాచిలర్ పిల్లలు ఎక్కారు. పాటలు పెట్టుకుని సౌండ్ బాక్స్తో బాగా ఎంజాయ్ చేశారు. తెల్లవారింది. మేము మెట్టపాలెం దిగిపోయి ఇప్పుడు టాయ్ ట్రైన్ ఎక్కుతున్నామట. అరకు కాదండి, అరకని వచ్చేస్తుంది. నేను 2-3 సార్లు అరకు వెళ్ళిన మూల నాకు అరకని వచ్చేస్తుందండి. అరకు కాదు, ఊటీ వెళ్తున్నామండి మేము టాయ్ ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాది. అసలు టాయ్ ట్రైన్ చూసి అందరూ కూడా ఫోటోలు వీడియోలు అసలు మామూలుగా తీసుకుంటలేదు అనమాట. ఇప్పుడు కొత్తగా చూసినట్టుగా ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తయారు చేసిన ట్రైన్ అట. కాకపోతే అప్పటి నుంచి రిపేర్లు చేసుకుంటా లేకపోతే కొత్తవి చేసుకుంటా మంచిగా, కానీ దాన్నే మెయింటెనెన్స్ చేస్తున్నారు. అంత పైకి ఊటీకి వెళ్ళాలంటే చాలా కష్టం అంట మామూలు ట్రైన్ అయితే. ఈ ట్రాక్ కూడా చాలా చిన్నగా ఉంది, ట్రైన్ కూడా చాలా చిన్నగా ఉందన్నమాట. ట్రైన్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎక్కడానికి. మళ్ళీ వాటర్ ట్రైన్ అంట. అదే ఇంతకుముందు మనకి బొగ్గేసి ట్రైన్ ఉండేది కదా పాతవి, అట్లాగా. అంగ చూడండి పొగ ఎలా వచ్చేస్తుందో చూడండి. అంతానే స్టార్ట్ చేసాడు ఇంజను. స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు అయితే కానీ స్టీమ్ కదా, అందుకని ట్రైన్ బయలుదేరిందండి ఇప్పుడు మాది టాయ్ ట్రైను. అంగో జనాలు చూసారు ఎంత ఇరుగ్గా. అసలు కొంచెం లావంటి వాళ్ళు అయితే ఈ ట్రైన్లో ఎక్కడం చాలా కష్టం అండి. ట్రైన్లో అస్సలు పట్టరు అనమాట. చాలా చిన్నగా చాలా ఇరుకుగా ఉన్నాయి. మొత్తం అంతా కిటికీలే ఉన్నాయి ఎక్కడ చూసినాని. చక్కగా మనం అన్నీ చూడొచ్చు అనమాట ట్రైన్లోంచే. చాలా బాగుంది ట్రైన్ అయితే. సీట్లు మాత్రం చాలా బాగాలేదు అసలు. ఇవి పాత ఇంజిన్లు అనుకుంటాను, పక్కన వారేసారు అదే స్టేషన్లోని. ఈ ట్రైన్కి మళ్ళీ గేట్ కూడా ఉందన్నమాట. ఊరి మధ్యలోంచి ఉన్నాము. అలానే లొకేషన్ చూసారా ఎంత బాగుంది అసలు. ట్రైన్లో వెళ్తుంటే సూపర్ అంటే సూపర్. మన రాజమండ్రి బ్రిడ్జి లాగా ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట బ్రిడ్జిలు. కింద వాటర్ వెళ్ళింది చూసారా, చిన్న వాగు. ట్రైన్ మొత్తం మనకు కనబడుతుంది చూడండి. అలా టర్నింగ్లు చాలా ఉంటాయన్నమాట. కొన్ని టర్నింగుల్లో ఆగుతుంది ఇది, కొన్ని స్టేషన్లలో కూడా ఆగుతుంది. ఆగిన దగ్గర జనాలు మొత్తం దిగిపోయి అక్కడున్న వ్యూ అంతా ఫోటోలు తీసుకుంటారు, బాగుంటుంది. అలాగే టన్నల్స్ కూడా వస్తాయి. టన్నల్స్ దగ్గర ఆపరు కానీ మొత్తం జనాలందరూ అరకెళ్ళినప్పుడు కేకలేసి ఉండుంటారు. మీరు ఎప్పుడైనా ఉంటే అలాగే ఈ ట్రైన్లో కూడా టనల్స్ వచ్చినప్పుడు మాత్రం పొలోమని కేకలేస్తారు. చూడండి ఎంత చిన్నగా కనబడింది ట్రైన్ అసలు. ఇలా కొండల్లోంచి వెళ్తుంటుంటే
చాలా బాగా అనిపిస్తుంది. మనం ఊటీ వెళ్తున్న ఫీలు ఈ ట్రైన్లోనే చాలా వరకు మనకి అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే ఒకటి, ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ అడవిలో అన్ని ఫ్లవర్స్ టన్నల్ చూసి ఎంత బాగుందో చూసారా వ్యూ. అసలు ఆ బ్రిడ్జ్ నుంచి మొత్తం మన ట్రైన్ అటువైపుకి వెళ్తుంటే గుండెలు చేత్తో పట్టుకుంటారు కొంతమంది అయితేనే. నాకైతే అలా అనిపించింది. కిందంతా వాటర్ చాలా హైట్లో ఉందన్నమాట ట్రైన్. అలా వెళ్తుంది మన ట్రైన్ మొత్తం మనకు కనబడుతుంది చూసారా ఎలా వెళ్తుంది అన్నదనే. నా ముందే అబ్బాయి కొంచెం అడ్డొచ్చి కింద వాటర్ చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. ఆ పక్కన కూర్చొని ఉంటే మనకు పై నుంచి పడేటట్లు కనబడేది. ఇంకా ఇక్కడ ఒకసారి ట్రైన్ ఆపేశారనమాట. జస్ట్ ఈ ట్రైన్ ముందే పెద్ద టన్నల్ ఉంది పొడవంటిది. ఆ టన్నల్ ముందే ఆపేరు. ఇంకా అదిగో చూసారు కదా అక్కడ ఆ గృహలోంచి వెళ్తుంది అనమాట ఇప్పుడు మన ట్రైన్. అందుకని ఇక్కడ వ్యూ బాగుంది ఫోటోలు తీసుకుంటారని ఆపుతారు. తర్వాత మధ్య మధ్యలో కొన్ని స్టేషన్స్ కూడా వస్తాయి. ఆ స్టేషన్స్ దగ్గర కూడా ఆపుతారనమాట. ఆపినప్పుడు ఎవరు ఎక్కరు. ట్రైన్ ఏం ఖాళీ ఉండదు. మొత్తం ట్రైన్ అంతా అక్కడే ఫస్ట్ స్టార్టింగ్ దగ్గరే మొత్తం ఫుల్ అయిపోతుంది. కాకపోతే స్టేషన్లో ఎందుకంటే మన ఎంజాయ్ కోసం అందుకని ట్రైన్ ఎక్కుతారు. మనం బస్కి వెళ్ళామనుకోండి 50 రూపీస్తోనే మనం అరకు వెళ్ళిపోవచ్చు మనం ట్రైన్ దిగిన దగ్గర నుంచి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఈ ట్రైన్కి 350 రూపీస్. అది ఒక నెల ముందు బుక్ చేసుకుంటే టికెట్లు దొరుకుతాయట, లేకపోతే దొరకవట. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో. చక్కగా ట్రైను ఈ వ్యూ కోసమే ఫోటోలు దిగే వాళ్ళైతే కింద ఫోటోలు దిగుతారండి, వీడియోలు తీసుకునే వాళ్ళు కొంతమంది అందుకే వస్తారు చూడడానికి కాకుండా యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడానికి ఫోటోలు దిగడానికి. ట్రైన్ చూసారు ఎక్కడో ఉంది, మేము ఇక్కడ వరకు ముందు వరకు వచ్చి కనీసం ఒక్కొక్క దిక్కున 15 నిమిషాలన్నా ఆపుతాడనమాట ట్రైన్, మీరందరూ ఫోటోలు తీసుకోండి అనేసి. చాలా అంటే చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది అనమాట. ట్రైన్ చాలా సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలండి. ఎందుకంటే అక్కడ కూల్ ప్రదేశము, ఆ తోటలు, కాఫీ తోటలు కాదు టీ తోటలు చాలా బాగుంది. అసలు ప్లేస్లు అంటే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అక్కడ బొటానికల్ గార్డెన్, కొండలు గుట్టలు లోయలు అన్నీ దాటుకుని ఆఖరికి స్టేషన్కి వచ్చేసామండి. మేము ఊటీలో దిగాము. ఇంకా మా రూమ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. ఉంటానండి, బాయ్.